JSNN న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అండ్ PSC సభ్యురాలు శ్రీమతి విడుదల రజని ప్రెస్ మీట్. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ ప్రసంగిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే పార్టీ కేంద్ర కార్యాలయంలోని మాజీ మంత్రి అండ్ PSC సభ్యురాలు శ్రీమతి విడుదల రజని ప్రెస్ మీట్ నిర్వహించారు. మిస్సింగ్ అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ జూన్ 3న అంటే 6 రోజుల కింద అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయి మిస్సింగ్ అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన దగ్గర నుంచి చూస్తుంటే 6 days అంటే ఈ రోజున పోలీసులు ప్రిలిమినరీగా మనకేం చెప్తున్నారంటే, ఇప్పుడు తన పైన బీర్ సీసాలతో కొట్టేసి గాయాలతో తను చనిపోయింది అని చెప్పి ప్రిలిమినరీగా తెలుస్తుందని చెప్పి ఈ రోజున తను చనిపోయింది అని చెప్పి ఈరోజు ప్రకటించినటువంటి విషయం ఈరోజు రాష్ట్రంలో మనం అందరం చూస్తున్నాం. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, 6 రోజుల కింద ఇచ్చినటువంటి కంప్లైంటు ఆ టైంలో మిస్సింగ్ అని ఒక ST బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది, తను మిస్ అయింది అని చెప్పి బాధతో పోలీస్ స్టేషన్ని అప్రోచ్ చేస్తే పోలీసులు వాళ్ళ యొక్క ఇర్రెస్పాన్సిబుల్ వల్ల, వాళ్ళ యొక్క కేర్లెస్నెస్ వల్ల ఈ రోజున 6 రోజుల తర్వాత తిరిగి చూస్తే తను షీఈ్ నో మోర్, తను చనిపోయింది. పోలీసులు కనుక ఇంత శ్రద్ధ పెట్టున్నా, ఒక స్పెషల్ టీమ్స్ని దింపి ఆ మిస్సింగ్ అమ్మాయి కోసం ట్రేస్ చేసున్నా ఈ దారుణం జరిగేది కాదేమో. ఈరోజు ఏమాత్రం కూడా పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే ఆ అమ్మాయి ప్రాణాలతో లేదు, ఆ ఫ్యామిలీ ఆ అమ్మాయిని కోల్పోయింది. I convey my deep condolences to her family members. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, స్పష్టంగా లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్. ఇది పోలీసుల ఫెయిలియర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఏమన్నా అడిగితే 100 కారణాలు చెప్తారు, 100 కారణాలు స్టార్ట్ చేస్తారు. ఎందుకు స్టార్ట్ చేస్తారంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి. ఈ పోలీస్ యొక్క ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకునేందుకు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక సాకులతో, కారణాలతో వాళ్ళు ఇక మొదలు పెడతారు. ఇది ఒక్కటే కాదు, రాష్ట్రంలో ప్రతిరోజు ఈ ఏడాదిగా ఎక్కడో అక్కడ ఏదో ఒక సంఘటన, ఇలాంటివి ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏటి మీద కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఏటి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. వేటిని పట్టించుకుందామని కానీ, అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ విషయంలో ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్తే ఏంటి పరిస్థితి? ఈరోజు ఒక కంప్లైంట్ ఇచ్చిన ఒక సామాన్యుడు ఆ కంప్లైంట్ తీసుకోవాలన్నా, ఆ కంప్లైంట్ కన్సిడర్ చేయాలన్నా ప్రతి చోట ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి చెప్తే కానీ ఆ పోలీస్ స్టేషన్లో ఆ కంప్లైంట్ని, సామాన్య ప్రజలు ఇచ్చేటువంటి ఆ కంప్లైంట్ని కన్సిడర్ చేసే పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సామాన్యుడికి స్వేచ్ఛ లేదు ఈ రాష్ట్రంలో అని స్పష్టమవుతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా న్యాయం జరగట్లేదు. ప్రతి ఒక్కరూ సఫరర్సే, ప్రతి ఒక్కరూ విక్టిమ్స్గా ఈ కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలు. అందరికీ నమస్కారాలు. ఇటు రాష్ట్ర స్థాయిలో ఉండే చీఫ్ సెక్రటరీ మొదలుకొని సహచార మంత్రివర్గ సభ్యుల దగ్గర నుంచి, అదే మరిగా జిల్లా స్థాయి కలెక్టర్ మొదలుకొని జిల్లా స్థాయి అధికార యంత్రాంగం, అంతేకాకుండా నియోజకవర్గంలో ఉండే ఈ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు, అదే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, అంతేకాకుండా సభ్యులంతా కూడా పనిచేసే సిబ్బందికి అందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం. కొత్త ప్రభుత్వం వచ్చి 12వ తారీఖు ఒక సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం. మనందరికీ
స్వాతంత్రం వచ్చి 100 ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం 2047. దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047కి మనం శ్రీకారం చుట్టాం. ఇందులో టాప్ 10 ప్రిన్సిపల్స్ మీరు ఒక్కసారి చూస్తే, పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ, అదే సమయంలో P4, ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా P4 కూడా తీసుకొచ్చాం. ఇంకొక పక్క ఉద్యోగ కల్పన, అది కాకుండా మూడోది నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, నాలుగోది నీటి భద్రత, తాగడానికి కానీ వ్యవసాయానికి, ఇండస్ట్రీకి వాటర్ సెక్యూరిటీ, అగ్రిటెక్, ఫ్యూచర్ ఈజ్ అగ్రికల్చర్, అగ్రికల్చర్లో రైతుకు గిట్టుబాటు ధర రావాలి, ఆదాయం పెరగాలి. అందుకే ఈరోజు మనం అగ్రిటెక్ని ఫోకస్ చేస్తున్నాం, వాల్యూ అడిషన్ కూడా ఫోకస్ చేస్తున్నాం. అదే మరి అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్, యాజ్ ఆన్ టుడే మనం చూస్తే మన దేశంలో 14% లాజిస్టిక్స్ కాస్ట్ ఉంది. ఇంటర్నేషనల్గా చూస్తే 8%. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ ప్రసంగిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు మూడవసారి మొదటి సంవత్సరం అంటే 11 సంవత్సరాలు దిగ్విజయంగా తన పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో వారికి తెలంగాణ ప్రజల తరఫున, భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఏ భారత ప్రజలైతే ప్రజాస్వామ్యానికి లోబడి 3 సార్లు ఒక వ్యక్తిని వరుస క్రమంగా, అందులో అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అతి పేద కుటుంబంలో జన్మించి ఛాయ్ అమ్మి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి మూడవసారి ప్రధానమంత్రి కావడం అనేది ఈ దేశ చరిత్రలో అది మొదటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ 11 సంవత్సరాల్లో పాలనలో తెలంగాణ భారత ప్రజల ఆకాంక్షలు, ఆలోచనకు అనుగుణంగా ఏ నమ్మకంతోనైతే వారు ఓటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడమే కాకుండా వారి విశ్వాసపాత్రుడై భారతదేశాన్ని ఈ 11 సంవత్సరాల కాలంలో అగ్ర దేశాల సరసన నిలబెట్టి, గతంలో ప్రపంచ దేశాల ముందు చేయి చాపే పరిస్థితి నుంచి అగ్ర దేశాలకు సైతం కూడా ఆపన్న హస్తంగా ఇవాళ ఆ స్థాయికి చేరుకోవడం అంటే ఒక విజనరీ లీడర్గా, ఒక ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తిగా ఆ ఖ్యాతి నరేంద్ర మోడీ గారికి దక్కింది. నరేంద్ర మోడీ ప్రభుత్వము అభివృద్ధి, పేదల సంక్షేమము, దానితో పాటు ప్రజల విశ్వాసాలతో ముడిపడిన అంశాలకు ప్రాధాన్యతనిచ్చి, వారు ప్రధానమంత్రి కాకపూర్వం ఎక్కడో 10వ 11వ స్థానం ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థను వారు మన భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితిని సమర్థవంతంగా
అనేక ఒడిదొడు కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనే దాని మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది. దానికి నేను సవివరంగా సమాధానం చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గరే దాన్ని కట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేశాము. నేను ఇరిగేషన్ మంత్రి అయినప్పుడు రివ్యూ చేసుకుంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 7 భాగాలు 28 ప్యాకేజీలుగా నిర్ణయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయకుండా తోకల దగ్గర పని స్టార్ట్ చేసిండ్రు. ఎక్కడైతే నీళ్లు డ్రా చేయాలో, ఎక్కడైతే తమ్మిడిహట్టి దగ్గర నుంచి నీళ్లు తేవాలో అక్కడ నుంచి పని ప్రారంభించకుండా ఎక్కడెక్కడో కాలువలు టన్నెలు తవ్వారు. సో నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత రివ్యూ చేసి మరి ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ ఖర్చు జరిగింది కదా, దీన్ని కొనసాగించాలని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కన్సల్ట్ చేశాం. హసన్ మిష్రిఫ్ గారు కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటే ఆయన దగ్గరికి ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకే వెళ్లి మీరు దయచేసి మాకు అనుమతి ఇవ్వండి, మేము ఇక్కడే మహారాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరాం, దయచేసి మాకు అనుమతి ఇవ్వండి, మేము మా వాళ్ళు మాకంటే ముందున్న ప్రభుత్వం మరి తమ్మిడిహట్టిని నిర్ణయించుకొని ఆల్రెడీ పనులు ప్రారంభించారు, 28 ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు, మమ్మల్ని ఇక్కడ కట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి హసన్ మిష్రిఫ్ గారిని కోరాం. ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కమిషన్కి అందించాను. ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మిష్రిఫ్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, మేము 7 ఏళ్లుగా ఇక్కడ కట్టడానికి ఒప్పుకోలేదు, మా రాష్ట్రంలో ధర్నాలు ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, మేము 152 మీటర్ల దగ్గర ఒప్పుకోలేము, ఈ విషయం మీద మా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే లేఖ రాశారు అని ఆ లేఖ నాకు అందించారు. ఆ లేఖని ఇప్పుడు కమిషన్ దృష్టికి తీసుకుపోయాను నేను. ఆ లేఖలో ఏముందంటే, మీకు మీరుగా నిర్ణయించుకొని పనులు ప్రారంభిస్తే మీరు చేసే ఖర్చు, మీరు చేసే డబ్బు ఏదైతే ఖర్చు చేస్తుందో అదంతా వృధాగా మారే అవకాశం ఉంది అని పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖను ఆనాటి కాంగ్రెస్ మంత్రి నాకు ఇచ్చారు. అంటే మీరు ఇట్లా పోతున్నారు, ఇది తప్పు అనే విషయం, ఆ విషయం కూడా కమిషన్ దృష్టికి తీసుకుపోయాం. ఎట్ ద సేమ్ టైం ఒక 5-6 మీటింగ్లు జరిగినాయి మహారాష్ట్ర తెలంగాణ మధ్య. 5-6 మీటింగ్లు మినిస్టర్ లెవెల్లో, ఇంజనీర్ల లెవెల్లో, ఫైనల్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారితో జరిగిన చర్చల మొత్తం సారాంశాన్ని వారికి చెప్పే ప్రయత్నం చేశాం. తెలుగు సినీ ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ హీరో అఖిల్ అక్కినేని పెళ్లి రిసెప్షన్లో తన అల్ట్రా కూల్ లుక్ తోటి అందరినీ ఆకర్షించారు. భారీ సంఖ్యలోని అభిమానులను కలిగిన ఆయన తనదైన స్టైల్లో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ కార్యక్రమానికి ఆయన తన భార్య నమ్రత, కుమార్తె సితారతో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకల్లో మహేష్ బాబు ధరించిన ఫుల్ స్లీవ్ టీ షర్ట్ చూడటానికి చాలా సాధారణంగా కనిపించింది. అయితే ఆయన లుక్ పై అభిమానులు, సోషల్ మీడియా యూజర్లు వెంటనే దృష్టి సారించారు. మహేష్ ధరించిన ఆ టీ షర్ట్ వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. వారి అన్వేషణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ టీ షర్ట్ ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అయిన హ్యాన్స్కు చెందినటువంటి అని తేలింది. ఇక దాని ధర తెలిస్తే అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ సింపుల్గా కనిపించేటటువంటి టీ షర్ట్ ఖరీదు అక్షరాల 1,51,678 రూపాయలని తెలియటంతో అందరూ కంగు తిన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. మహేష్ బాబు స్టైల్, ఆయన ధరించే వస్త్రాల ధరలు ఎప్పుడూ చర్చనీయాంశంగా మారుతూ ఉంటాయని మరోసారి రుజువైంది. గతంలో మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఎన్ని చెరువులు ఉండేవి, అవి ప్రస్తుతం క్రమేపీ కనుమరుగవుతున్నాయని, వాటిని పరిరక్షించడం మనందరి బాధ్యత అన్నారు. గత ఏడాది వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్నటువంటి చెరువులను తక్షణమే పునరుద్ధరణ పనులు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై తాను పోరాటం పార్టీలకు అతీతంగా చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ అలీం బాషాకు వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ తరహాలోని అమరావతి ప్రాంతంలో ఉన్న మంగళగిరి పరిసర ప్రాంతాలకు రాబోయే ముంపు నుంచి కాపాడాలని అధికారులను కోరారు. వృద్ధపేరుకు నమస్కారాలు తెలియపరుస్తున్నాను. నేను ఈ రోజున మన మున్సిపల్ కమిషనర్ గారిని కలవడానికి వచ్చాను. దానిలో భాగంగా ఏంటంటే విషయం ఏంటంటే మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి చెరువులు
నల్ల చెరువు కానీ, ఎర్ర చెరువు కానీ, రత్నాల చెరువు కానీ అనేక రకమైన చెరువులు ఉన్నాయి. నాంచారం చెరువు కానీ అనేక రకమైన చెరువులు ఉన్నాయి. ఆ చెరువులను అన్నీ ఆక్రమించి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మొన్న జరిగినటువంటి లాస్ట్ మంత్ జరిగినటువంటి వర్షాలకి, వరదలకి మునిగిపోయి అన్నీ నిండిపోవడం కూడా మీ ప్రజలందరూ చూసిన విషయం. దాంట్లో భాగంగానే నేను లాస్ట్ మంత్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ఒక మెమోరాండం పంపించాను. ఏం పంపించానంటే, సర్వే నెంబరు 39 ఎర్ర చెరువు, 49 నల్ల చెరువు, రత్నాల చెరువు, నాంచారం చెరువు, ఇంకా ఇతర చెరువులు ఆక్రమణకు గురి అయ్యాయి. పూడిక చెరువులు పూడ్చి అక్రమ కట్టడాలు, భవన నిర్మాణం 9 నల్ల చెరువు, రత్నాల చెరువు, 39 ఎర్ర చెరువు, నాంచారం చెరువు, ఇంకా ఇతర చెరువులు ఆక్రమణకు గురి అయ్యాయి. చెరువులు పూడ్చి అక్రమ కట్టడాలు, భవనాల నిర్మాణం చేపట్టడం వలన కొండవాకు కానీ మరి వర్షపు నీరు కానీ వచ్చి బయటకు వెళ్ళే మార్గం లేక టౌన్ అంతా మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దానిలో భాగంగానే 40 సంవత్సరాల క్రితం మంగళగిరి పట్టణంలో అనేక రకమైన చెరువులు ఉన్నాయి. ఇక్కడ 40 సంవత్సరాల క్రితంకి ఇప్పటికీ తేడా లెక్కేసుకుంటే చెరువులన్నీ ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టడం జరిగింది. అది అందరూ మంగళగిరి ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. దానిలో భాగంగానే వర్షం నీరు వస్తడం వల్ల మునిగిపోవటం, మన ఏరియా మంగళగిరిలో మునిగిపోవటం జరుగుతూ ఉంది. భూగర్భ కట్టడాల వలన ఏంటంటే మంగళగిరి పట్టణంలో భూగర్భ జలాలు కూడా ఇంకిపోవడం జరుగుతూ ఉంది. దానివల్ల నేనేం చేశానంటే, కమిషనర్ గారిని ఇప్పుడు నుంచి గుంటూరు వెళ్ళి కలెక్టర్ గారిని కూడా కలిసి ఒక మెమోరాండం, ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి ఉద్దేశంతో నేను లాస్ట్ మంత్ 9వ తారీఖు నాడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను, వాళ్ళు పంపించాను. దాని మీద ఏ విధమైనటువంటి యాక్షను నాకు ఇంతవరకు తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళు రిటర్న్గా కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ నాకేం ఇవ్వలేదు. దాని నిమిత్తం 1 నెల అయిపోయింది కాబట్టి మరలా ఇవాళ వచ్చి అదే రిప్రజెంటేషన్ మరలా కమిషనర్ గారికి ఇచ్చి ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా ఇస్తాను కానీ వెళ్తున్నాను. దీని తర్వాత వీళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో చూసి ఏ విధమైన యాక్షన్ తీసుకునే పక్షంలో నేను హైకోర్టుకి వెళ్ళి, హైకోర్టు మన న్యాయస్థానం, రాష్ట్రానికి న్యాయస్థానం, ప్రథమ న్యాయస్థానం హైకోర్టు కాబట్టి హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ద్వారా ఈ సమస్యను పరిష్కరించమని చెప్పి అడుగుదామని చెప్పి నేను కోర్టు వారిని అడుగుదామని చెప్పి అనుకుంటున్నాను. ప్రధానంగా ఈ చెరువులు ఆక్రమించడంలో కొంతమంది దళారులు ఉన్నారనేది వాదన నిలబడుతుంది. దీన్ని అంటే ఇప్పుడు పేదలకి ఇల్లు కూడా పంచుతున్నారు. ఈ వీటిల్లో ఆక్రమించుకున్న వాటిల్లో ఇల్లు వేసుకున్న వాళ్ళకి ఇల్లు కూడా ఇస్తున్నారు. దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు? ఆక్రమించుకున్నారనే తీమనగా దళారులు ఆక్రమించుకున్నారనే కట్టడాలనే తీమని నేను కోరేది. ఇప్పుడు కొంతమంది దళారులు ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టారనే ఉద్దేశంతోనే చెరువులు పూడికి తీమని అడుగుతున్నాను నేను. ఇవాళ చెరువులు పూడికి తీస్తే చెరువుని ఆటోమేటిక్గా మళ్ళీ వరద నీరు దాంట్లో ఇంకుతుంది కాబట్టి వరద ముంపు అనేది ఉండదని చెప్పి నా ఉద్దేశం. దుబ్బాక నియోజకవర్గంలో ఆత్మ కమిటీ చైర్మన్ గా గాంధారి నరేందర్ రెడ్డి మరియు ఆత్మ కమిటీ డైరెక్టర్లుగా పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి చేరుకు శ్రీనివాస్ రెడ్డి మరియు సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జి పూజల హరికృష్ణ, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, అన్ని గ్రామాల అధ్యక్షులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సోషల్ మీడియా, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేయడం జరిగింది. మీకు ఆత్మ కమిటీ ద్వారా దుబ్బాక నియోజకవర్గ రైతాంగానికి సేవ చేయ ఒక అదృష్టం కలగడం ఒక మంచి పరిణామం కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంత రైతాంగం వారి అభివృద్ధి కోసం నిరంతరం మీరు శ్రమించి ప్రభుత్వానికి మంచి పేరు వేసిన బాధ్యత ఆత్మ కమిటీ పైన ఉంది. ఎందుకంటే మనము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజాప్రభుత్వంలో రైతు రుణమాఫీ కావచ్చు, రైతన్నలకు ఉచిత కరెంటు ఇళ్ళకు 200 ఇళ్ళ కావచ్చు, మరి గ్యాస్ సిలిండర్ ఈరోజు 500 రూపాయలకు అందిస్తున్నాం. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఏకకాలంలో 1 సంవత్సరంలోనే దుబ్బాక నియోజకవర్గంలో పేద రైతన్నలకు మరి 3500 ఇల్లు 1 సంవత్సరంలోనే శాంక్షన్ చేస్తారు. మన దుబ్బాక నియోజకవర్గం వచ్చినాయంటే ఇది ప్రజాప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం. మరి ఇప్పుడే మన ఉస్మానాబాద్లో కూడా రైతు మేళా జరుగుతూ ఉంది. రైతులు ఏ విధంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి, ఎందుకంటే 70% మంది రైతాంగం తెలంగాణ రైతులందరూ వారి జీవనోపాధి రైతు వ్యవసాయం కాబట్టి రైతుని వాళ్ళని అభివృద్ధి చేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమం, అది కూడా సన్నబియ్యం కూడా ఈరోజు మనము సన్నబియ్యం ఏ రాష్ట్రంలో సన్నబియ్యం ఇవ్వట్లేదు, కానీ మన ప్రభుత్వంలో ఇంటికి పేదవారికి సన్నబియ్యం ఇస్తున్నాం. మరి సన్నబియ్యం అంటే రైతాంగానికి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం.
ఇన్ని పథకాలు మన రైతుల దగ్గర పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా రైతులకు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారో మీరందరూ కూడా రైతుల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు చైతన్యవంతమైనప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం 4 కాలాల పాటు చల్లగా ఉంటుంది. ఒక 20 ఏళ్ళు ఈ ప్రజా ప్రభుత్వం ఉంటే రైతులు అందరూ చల్లగా పడుతున్నారు. కాబట్టి శ్రమ తీసుకొని రైతాంగం ఎక్కడ సమస్య వచ్చినా ముందుండి మరి వారి సమస్యలను తీసుకుని అధికారుల దృష్టి తీసుకుపోయి వారి మంత్రుల దృష్టికి పోయి మీ యొక్క వారి యొక్క అభివృద్ధి కోసం మేము పాఠపడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అంతేగాని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దుర్భాగ నియోజకవర్గం అన్ని ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, మీ అందరిపైన ఉంది. గ్రామాలు వెళ్ళండి. ఏ విధంగా ఈ ప్రజా ప్రభుత్వం మన రైతాంగానికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుందో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు 4 సంవత్సరాలు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ దీవించాలి. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే మళ్ళీ 2028లో మన కాంగ్రెస్ పార్టీ జెండా దుర్భాగ్యం ఎగురుతారు. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త సంఘంలో మీరే ఒక శాసనసభ్యుడు మీరే అనుకోండి, మీరే ఎంపీటీసీ అనుకోండి, మీరే జెడ్పీటీసీ ఖచ్చితంగా ప్రతి ఒక్క స్థానం మనం కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే. ఎందుకంటే గత 10 సంవత్సరాల దుర్భాగ్యం చూసుకొని ఎంతో అక్కడ కేవలం సిద్ధిపేట గజ్వేల్ అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇక్కడ గెలిచిన నాయకులు మౌనంగా చూసిన తప్ప ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయలేదు. కాబట్టి మన ప్రభుత్వంలో మన బాధ్యత కాబట్టి మనమందరం ప్రజల దగ్గర పోదాం. ప్రజల మన్నను పొంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దుర్భాగ్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి మనమందరం కూడా కాంగ్రెస్ రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అండ్ పిఎస్సి సభ్యురాలు శ్రీమతి విడుదల రజని ప్రెస్ మీట్. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర విజన్ కార్యాలయాలు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ ప్రసంగిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.